సమానం వెళ్తాం సమానం తీసుకొని వస్తాను. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాలా, శుభ్రంగా ఉండాలా. నువ్వు తాగిసి సన్నాలాడి తిరిగిసి ఇంట్లో తొంగు ఉంటే బాగోదు. నువ్వు ఏది కావాలంటే అడుగు. బాదం పప్పు కావాలా, జీడిపప్పు కావాలా, ఎండుబెక్కలు కావాలా, కరక్కాయలు కావాలా, నువ్వు అనుమానం పడక. కానీ నేను నువ్వు చూసి అందరికి గెంచేస్తాను నిన్ను. కానీ శుభ్రంగా ఉండకపోతే నువ్వు తిను, ఇంట్లో బడో, నువ్వు ఓడి వద్దంట. కానీ తిరుగుతాను, నేను చేస్తాను అంతే బాగోదా. ఇంటికి చెప్తాను తెగినా నీకోసం చెప్తాను, కానీ మరొకరితో చెప్పలేదు. వినపడదా? అది కాదు, జాగ్రత్తగా ఉన్నావా బాధ లేదు. లేదనుకో మరి నన్ను ఏడు చేస్తే నాకే తెలియదు. అర్థమైందా? వినిపించుకో. నేను అన్నాను కోపం పాడుకో. అది లేదా ఇంటికి చెప్తాను, ఆలోచన చెయ్యి, నీకోసమే చెప్తా అన్నా.